మనం సహజ మండలాల్లో తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది. మనకు తర్వాత ఉన్నటువంటిదే పీఠభూమి. భారతదేశ ఉపఖండంలో దక్షిణ మధ్య భాగంలో మనకు త్రికోణమితి ఆకృతిలో దక్కన్ పీఠభూమి వ్యాపించి ఉండడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా ఈ దక్కన్ పీఠభూమిని మనం పీఠభూమిగా, దక్కన్ పీఠభూమిగా, ద్వీపకల్ప పీఠభూమిగా, మహాద్వీపకల్ప పీఠభూమిగా అనేటువంటి పేర్లతో పిలుచుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దక్కన్ పీఠభూమి అన్న, పీఠభూమి అన్న, ద్వీపకల్ప పీఠభూమి అన్న, మహాద్వీపకల్ప పీఠభూమి అన్న ఇవన్నిటికీ కూడా మనకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ మధ్య భాగంలో త్రికోణాకృతిలో వ్యాప్తి చెందినటువంటి దానిని అని మనం గుర్తించుకోవాలి. అయితే మనకు దక్కన్ అనేటువంటి ఈ పదాన్ని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే మనకు సంస్కృతంలో ఉన్నటువంటి దక్షిణ అనేటువంటి పదం దక్కిన్, దక్కన్ అనేటువంటి కన్నడ పదాలుగా రూపాంతరం చెందింది. ఈ కన్నడ పదాల యొక్క ఆంగ్ల రూపమే డెక్కన్ అనేటువంటి దానిని మనం గుర్తించుకోవాలి. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ డెక్కన్ని మన ప్రజలు ఏ విధంగా పిలుస్తారు అంటే దక్షిణ, దక్కన అనేటువంటి పదాలుగా మనం పిలుచుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ దక్కన్ పీఠభూమికి అనేక మంది భౌగోళిక శాస్త్రజ్ఞులు, రచయితలు ఒక్కొక్క నిర్వచనాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ నిర్వచనాన్ని ఇచ్చేటువంటి తరుణంలోనే మనకు వర్షపాతం కానీ, నేల రకాన్ని కానీ, వృక్ష సంపదను అనేటువంటి వాటిని సూచికంగా తీసుకొని భౌతిక లక్షణాలను ఆధారంగా ఈ దక్కన్ పీఠభూమిని నిర్వచించడం అనేటువంటిది జరిగింది. మరి వృక్ష సంపద కానీ, వర్షపాతం కానీ, నేల రకం కానీ ఇవన్నీ కూడా ప్రామాణిక సూచికలుగా దక్కన్ పీఠభూమిని నిర్వచించడానికి తీసుకున్నటువంటి భౌగోళిక శాస్త్రవేత్తలలో మనకు ప్రధానంగా ఆర్జీ భండార్కర్ గారు అనేటువంటి వారు రావడం అనేటువంటిది జరిగింది. మరి తర్వాత వచ్చినటువంటి వారే కేఎం ఫణిక్కర్, తర్వాత మనకు పెరిస్టా అనేటువంటి రచయిత కూడా రావడం అనేటువంటిది జరిగింది. మనం కనుక చూసుకోగలిగితే ప్రధానంగా ఆర్జీ భండార్కర్ అనేటువంటి వ్యక్తి మనకు ఈ తుంగభద్ర నదికి, కృష్ణా నదికి మధ్య ఉన్నటువంటి మరాఠీ మాట్లాడేటువంటి ప్రాంతాన్నంతా దక్కన్ పీఠభూమిగా నిర్వచించడం అయినా జరిగింది. మరి మరాఠీ భాష అనేటువంటిది ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేటువంటిది జరిగింది. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఈ రెండిటి మధ్య తుంగభద్ర నది, కృష్ణా నది మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆయన దక్కన్ పీఠభూమిగా నిర్వచించారు. మరి కేఎం ఫణిక్కర్ గారు కూడా మనకు ఒక నిర్వచనాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. భారతదేశ ఉపఖండంలో దక్షిణంగా మనకు వింధ్యా పర్వతాలకు దాని కింద ఉన్నటువంటి దక్షిణంగా ఉన్నటువంటి ద్వీపకల్పాన్ని అంతటినీ కూడా దక్కన్ పీఠభూమిగా నిర్వచించారు. భారతదేశ ఉపఖండంలో వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్నటువంటి ద్వీపకల్ప పీఠభూమిని మొత్తాన్ని కూడా దక్కన్ పీఠభూమిగా నిర్వచించారనేటువంటిది గుర్తించుకోవాలి. మరి పెరిస్టా అనేటువంటి రచయిత అనేక రచనలు చేయడం అనేటువంటిది జరిగింది. ఆయన కూడా ఈ తెలుగు అయితేనేమి, కన్నడ అయితేనేమి, మరాఠీ అయితేనేమి ఈ మూడు భాషలు ఏ ప్రాంతాలలో అయితే మాట్లాడగలుగుతారో ఆ ప్రాంతాన్నంతా దక్కన్ పీఠభూమిగా నిర్వచించడం అనేటువంటిది జరిగింది. అంటే మొత్తానికి మనకున్నటువంటి ఈ నిర్వచనాల ఆధారంగా అయితేనేమి, ఈ రచనల ఆధారంగా అయితేనేమి మనం గుర్తించుకోవాల్సినటువంటిది ఏంటి అంటే మనకు దక్షిణ మధ్య భారతంలో
త్రికోణాకృతిలో దక్కన్ పీఠభూమి అనేటువంటిది వ్యాప్తి చెంది ఉంది అనేటువంటిది గుర్తుంచుకోవాలి. మరి అయితే దీనికి ఉన్నటువంటి పరిధి ఏంటి అంటే దీన్ని కూడా మనం చర్చించుకోవాలి. అంటే తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఈ రెండు కూడా దక్కన్ పీఠభూములకు సరిహద్దులుగా వ్యాప్తి చెందడం అనేటువంటిది జరిగింది. ఈ వ్యాప్తి అనేటువంటిది 8 రాష్ట్రాలలో మనకు దక్కన్ పీఠభూమి తన సరిహద్దును పంచుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. మరి ఈ తూర్పు కనుమలు పశ్చిమ కనుమల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేటువంటిది దక్కన్ పీఠభూమిగా మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఈ దక్కన్ పీఠభూమి ఏ విధమైనటువంటి శిలాకృతిని తనలో ఇముడ్చుకుంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ప్రధానంగా చూస్తే ఈ దక్కన్ పీఠభూమి తూర్పు కనుమలకు పశ్చిమంగా వ్యాప్తి చెందింది. అదేవిధంగా అగ్నిపర్వత సంబంధమైనటువంటి ప్రాచీన కఠిన శిలా నిర్మితమైనటువంటిది ఈ దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమిలో ప్రధానంగా మనం ఆంధ్రుల యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ ఆంధ్ర ప్రాంతంలో దక్కన్ పీఠభూమి ఎక్కడ వ్యాప్తి చెందింది అనేటువంటిది కూడా మనం తెలుసుకోగలగాలి. అప్పుడే సరైనటువంటి అవగాహన అనేటువంటిది మనకు రాగలుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ దక్కన్ పీఠభూమి మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలో వ్యాప్తి చెందడం అనేటువంటిది జరిగింది. మరి ఈ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతము, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతము అప్పటికి విభజితం అవ్వలేదు. కాబట్టి మనం పాత ఆంధ్రప్రదేశ్లో భాగంగానే ఆంధ్ర చరిత్ర తెలుసుకుంటున్నాం అనేటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధమైనటువంటి వ్యాప్తిలో ఈ దక్కన్ పీఠభూమి అనేటువంటిది అనేకమైనటువంటి కొండలు, గుట్టలు, లోయలతో వ్యాప్తి చెందడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఈ కొండలు, గుట్టలు అనేటువంటిది, లోయలు అనేటువంటివి సమతలమైనటువంటి వ్యాప్తి లేదని మనకు తెలుసుకోవాలి. ఇవన్నీ లోయలుగా, కొండలుగా, గుట్టలుగా ఉన్నప్పటికీ వీటి యొక్క ఉపరితలం మాత్రం సమతలంగా ఉంది. ఈ ఉపరితలం అనేటువంటిది సమతలంగా ఉండడం వల్లనే మనకు ఆనాడు విరాజులైనటువంటి అనేక రాజ్యాలు వీటిపై తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రదేశంలో అనేక యుద్ధాలు చేసి అశాంతిని రగిల్చి ప్రజలను అనేక కష్ట నష్టాలకు గురి చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఈ సమతలమైనటువంటి కొండల గుట్టలు రాజ్యాలకు కావాలి అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనించగలిగినట్లయితే ఇటువంటి ఉపరితలం సమతలంగా ఉన్నటువంటి కొండలు, గుట్టలు వీటిపైన అనేకమైనటువంటి దుర్గాలు, కోటలు నిర్మించి ఆ రాజ్యానికి రక్షణ కవచాలుగా ఆనాటి రాజులు వారి యొక్క నిర్మాణాలను చేపట్టడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా తీసుకుంటే మనకు శాతవాహనులు అయితేనేమి, రాష్ట్రకూటులు అయితేనేమి, చోళులు అయితేనేమి, కళ్యాణి చాళుక్యులు అయితేనేమి, కదంబులు అయితేనేమి, అదేవిధంగా విజయనగర రాజులు అయితేనేమి, కాకతీయులు అయితేనేమి, బహుమనీయులు అయితేనేమి అనేక మంది ఈ దుర్గాలపై తమ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఆకాంక్షించినటువంటి వారే. మరి ఈ దుర్గాలపై మనకు ఈనాటికి సర్నూపల్లి, దేవరకొండ, భువనగిరి, పాకాలగుట్టలు అనేటువంటివి సుప్రసిద్ధమైనవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి కోటలను, దుర్గాలను నిర్మించే రాజ్య విస్తరణ కాంక్షతో ఆ రోజు అనేక మంది రాజులైతేనేమి, రాజ్యాలు పరిపాలించినటువంటి వారసత్వ రాజులైతేనేమి అశాంతిని నెలకొల్పిన మాట 100% వాస్తవం. అయితే ఈ దక్కన్ పీఠభూమిలో మనం దాని యొక్క నేలలో అనేకమైనటువంటి భౌగోళిక వైవిధ్యం అనేటువంటిది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. నేల స్వభావం అనేటువంటిది చాలా వైవిధ్యంతో కూడుకున్నటువంటి లక్షణాలను దక్కన్ పీఠభూమి అనేటువంటిది ఇముడ్చుకొని ఉంది. ప్రధానంగా చూసుకుంటే బస్తర్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని తీసుకుంటే అక్కడ మనకు కనిపించేటువంటి ఇనుప ఖనిజంతో కూడుకున్నటువంటి గోండ్వానా శిలలు చాలా వైవిధ్యాన్ని కనపరుస్తాయి. మధ్య పీఠభూమిని కనుక మనం గమనించగలిగితే నల్ల సీసపరాయితో మధ్య పీఠభూమి అనేటువంటిది వ్యాప్తి చెందడం అనేటువంటిది జరిగింది.
మరి అదేవిధంగా శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు ప్రాంతంలో మనకు పగులు రాయి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరి కర్నూలు, కడప, గుంటూరు ప్రాంతంలో మనకు సున్నపు రాయి రూపంలో మనకు దక్కన్ పీఠభూమి లేదా ద్వీపకల్ప పీఠభూమి లేదా మహాద్వీపకల్ప పీఠభూమి అనేటువంటిది గమనిస్తుంది. ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక మనం గమనించినట్లయితే గోల్కొండ శిలలు కనిపించేటువంటి ప్రాంతం ఏది అనేటువంటిది మనకు పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం అనేటువంటిది జరుగుతుంది. అదే మనకు బస్తర్ ప్రాంతం. అదేవిధంగా పగులు రాయి ఎక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తుంది అనేటువంటిది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రధానంగా మనం కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఈ పగులు రాయి అనేటువంటిది కనిపిస్తుంది అనేటువంటిది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా మనకు ఏ శిలలు కానీ ఖనిజాలు కానీ ఏ ప్రాంతంలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి అనేటువంటి దానిపైన ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. మరి ఇంతటి వైవిధ్యంతో కూడుకున్నటువంటి దక్కన్ పీఠభూమి పగులు రాయి, సున్నపు రాయి, నల్ల సీసంతో కూడుకున్నటువంటి రాళ్లను, గోల్కొండ శిలలను తనలో నిక్షిప్తం చేసుకొని ఉండి అనేకమంది ఖనిజాలను కూడా తనలో ఉంచుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా మనకు తీసుకుంటే మ్యాంగనీసు, వజ్రాలు, అబ్రకము, ఇనుము, బొగ్గు ఇలాంటి ఎస్బెస్టస్ అనేటువంటి ఖనిజాలను కూడా తనలో ఇముడ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఖచ్చితంగా ఈ ఖనిజం ఈ ప్రాంతంలో లభిస్తుంది, ఏ ప్రాంతంలో లభిస్తుంది అనేటువంటి క్వశ్చన్ అడగడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలు. మనకి బొగ్గు అనేటువంటిది ఎక్కడ ఎక్కువ లభిస్తూ ఉంది అనేటువంటిది, అదేవిధంగా ఇనుము అనేటువంటిది ఎక్కడ ఎక్కువ లభిస్తూ ఉంది, అబ్రకం ఎక్కడ లభిస్తూ ఉంది, మ్యాంగనీస్ ఎక్కడ లభిస్తూ ఉంది అనేటువంటి దాని కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మనకు వజ్రాలు అనేటువంటి దాంతో మొదలు పెడితే వజ్రాలు ఎక్కువగా లభ్యమయ్యేటువంటి ప్రాంతం అనంతపురం ప్రాంతం. రాయలసీమలో మనకు ఈనాటికి కూడా వర్షాలు పడితే వజ్రాల వేటను కొనసాగించేటువంటి ప్రాంతాలు ప్రధానంగా అనంతపురం, కర్నూలు పరిధిలో ఉన్నటువంటి రాజుల మందగిరి కొద్ది ముందు జొన్నగిరి, తుగ్గలి ఇటువంటి ప్రాంతాల్లో ఈనాటికి వజ్రాల వేట కొనసాగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా అనంతపురంలో వజ్రకరూరు అనేటువంటి ప్రాంతంలో మనకు వజ్రాలు అనేటువంటివి ఎక్కువ లభ్యం అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అక్కడ వజ్రాల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఆ ఖనిజాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశారు. కాబట్టి మనకు ఇటువంటి ఖనిజం అనేటువంటిది కూడా మనకి పీఠభూముల్లో లభించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మాంగనీస్ అనేటువంటిది ప్రధానంగా మనకు ఏజెన్సీ ఏరియాస్ అయినటువంటి శ్రీకాకుళం, విశాఖ ప్రాంతంలో అధికంగా లభ్యమవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి బొగ్గు, ఈ బొగ్గును కనుక మనం తీసుకుంటే తాండూరు, ఆదిలాబాదు, మనకు తాండూరు, ఆదిలాబాదు, సింగరేణి, కొత్తగూడెం, ఖమ్మం అనేటువంటి తెలంగాణ ప్రాంతాలలో అత్యధికంగా లభ్యమవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మనం చూడండి తాండూరు, ఆదిలాబాదు, ఈ సింగరేణి, కొత్తగూడెం లాంటివి మనకు కనిపిస్తాయి. సింగరేణి అనేటువంటి బొగ్గు వెలికి తీసేటువంటి కార్మికులపై మనకు సుద్దాల అశోక్ తేజ గారు కూడా ఒక మంచి పాఠం అనేటువంటిది రచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని మనం గుర్తించుకోవాలి. మనకి అదేవిధంగా ఈ ఇనుము అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఖనిజమే. ఇది కూడా మనకు కర్నూలు, కడప, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో అధికంగా లభ్యమవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ ఎస్బెస్టస్ అనేటువంటి ఖనిజం కూడా మనకు అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతంలో ఎక్కువగా లభ్యమవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు అబ్రకం అనేటువంటి ఒక ఖనిజం కూడా నెల్లూరు ప్రాంతంలో
లగ్నం అవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇవే కాక అనేకమైనటువంటి రంగురాలు, అనేకమైనటువంటి గులకరాలు కూడా ఈ దక్కన్ పీఠభూమిలో నిక్షిప్తమై లగ్నం అవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వీటన్నిటి వైవిధ్యంతోనే దక్కన్ పీఠభూమి చాలా విలువైనటువంటి ఖనిజాలను, విలువైనటువంటి శిలలను తనలో ఇముడ్చుకుంది. ప్రధానంగా మధ్య పీఠభూమి ఇముడ్చుకున్నటువంటి నల్లటి సీసపు రాయితో ఈనాటికి అందమైనటువంటి శిలలను శిల్పులు చెక్కి అనేకమైనటువంటి దేవాలయాలకు వారు ప్రసిద్ధిగాంచినటువంటి శైలిలో నిర్మాణాలు చేపట్టడం అనేటువంటిది ఈనాటికి దక్షిణ భారతదేశంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ దక్కన్ పీఠభూమి అనేటువంటిది ఎర్రటి నేల స్వభావం కలిగినటువంటి రాతిని తనలో ఇముడ్చుకోవడం అనేటువంటిది జరిగింది. మనం చూసుకోగలిగితే వాయువ్య దక్షిణ ప్రాంతంలో నల్లరేగడి భూములను తనలో ఇముడ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా మనం తెలంగాణ ప్రాంతంలో కనుక తీసుకుంటే సన్నని ఇసుక గులకలతో కలిసినటువంటి నిస్సారవంతమైనటువంటి చల్కా భూములను కూడా దక్కన్ పీఠభూమి తనలో ఇముడ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఒకటి గమనించగలిగితే మనము చల్కా భూములు ఈ క్రింది ప్రాంతంలో ఎక్కడ ఎక్కువగా లగ్నము ఎక్కువ ఎక్కడ వ్యాప్తి చెంది ఉన్నాయనే అనడానికి కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం ఈ చల్కా భూములు అనేటువంటివి మనకు ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో వ్యాప్తి చెంది ఉండడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చదువుకోగలిగినప్పుడు మాత్రమే మనం విజయవంతం అవుతాం. అదేవిధంగా ఈ దక్కన్ పీఠభూమిలో కృష్ణ, తుంగభద్ర నదుల యొక్క ప్రవాహం వల్ల అనేకమైనటువంటి లోయలు ఏర్పడి ఇక్కడ మరో వైవిధ్యానికి తెరలేపడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ దక్కన్ పీఠభూమి వాయువ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వంపి తిరిగి వంగి ఉండడం వల్ల ఇక్కడ జన్మించినటువంటి నదులు కానీ ఇక్కడ ప్రవహించేటువంటి నదులు కానీ తూర్పు దిశగా ప్రయాణించి అన్ని కూడా బంగాళాఖాతంలో కలవడం అనేటువంటిది జరిగింది. ఈ దక్కన్ పీఠభూమిలో ప్రవహించే నదులన్నీ కూడా తూర్పు దిశకే ప్రయాణించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దక్కన్ పీఠభూమి వాయువ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి వంపు తిరిగి వాలి ఉండడమే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి అనేకమైనటువంటి వైవిధ్యాలతో కూడుకున్నటువంటి ఈ దక్కన్ పీఠభూమిలో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా ఎక్కడ ఏ ఖనిజం లభ్యమవుతా ఉంది, ఎక్కడ ఏ పీఠభూమి వ్యాప్తి చెంది ఉంది అనేటువంటి దానిని అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి వీటిపైన క్షుణ్ణంగా మనం చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత మనకు తూర్పు తీర మైదానం గురించి కూడా మనం చర్చించుకున్నాం.